42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమంట. సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలిసి సీఎం డిమాండ్ చేయడం బీసీలను మోసగించడమే. భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కామెంట్స్ కనబడతా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందస్తు న్యాయ సమీక్ష లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. 9వ షెడ్యూల్లో ముడిపెట్టకుండా రాష్ట్ర సర్కారే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం అక్కడ తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమని రామచంద్రరావు చెప్తున్నాడు. సాధ్యమని చెప్పేసేమో మరి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, బీసీ నాయకులు చెప్తున్నారు. బట్ టైం పట్టవచ్చు, కానీ 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యమే. గతంలో కొన్ని రాష్ట్రాలు ఆ రకంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినాయని ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. బట్ బీజేపీ నూతన అధ్యక్షుడు, బీజేపీ నూతన రథసారథి రామచంద్రరావు మాత్రం ఇది సాధ్యం కాదు, కాంగ్రెస్ మోసం చేసే హామీ ఇచ్చింది, సో కాంగ్రెస్ ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి మరి ఆయన కామెంట్ చేస్తున్నటువంటి వేళ మరి కాంగ్రెస్ ఎట్లా స్పందిస్తుంది, బీసీ నాయకులు ఎట్లా స్పందిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ 42% రిజర్వేషన్ల బిల్లుకు రామచంద్రరావు కామెంట్స్ తోటి ఇంకొంత అనుమానాలు అయితే పెరుగుతున్నాయి.